హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. కుండ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. నేను ఇక్కడ కేజీ చికెన్ తెప్పించుకుని చక్కగా కడిగేసేసి చికెన్ని బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 5 లవంగాలు వేసుకోవాలి. 2 దాచిన చెక్క ముక్కలు వేసుకోవాలండి. కొన్ని అనాస పువ్వు పలుకులు వేసుకోవాలి. ఒక యాలక్కాయ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కొన్ని బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నానండి. కొద్దిగా పుదీనా ఆకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకున్నానండి. 2 స్పూన్లు కారం, 3 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నానండి, 1/2 స్పూను. ఇప్పుడు 2 గరిటెలు పెరుగు వేసుకుందామండి. ఈ చికెన్కి ఇవన్నీ కూడా చక్కగా పట్టేటట్లు కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 కేజీ బాస్మతి బియ్యం, 1/2 కేజీ మామూలు బియ్యం తీసుకుని ఒక ప్లేట్లో పోసుకుని, ఇప్పుడు ఈ బియ్యంలో ముందుగా నేను 2 స్పూన్లు సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నానండి. మా ఇంట్లో ఈ బిర్యానీ కోసమే నెయ్యి కాసుకున్నానండి. ఫ్రెష్గా కాసుకున్న నెయ్యి నేను 7 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఈ బియ్యంలోనే వేసుకుని నెయ్యిని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగానే ఇలా బియ్యంలోనే మనం నెయ్యి వేసుకుని ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కుండ తీసుకుని ఆ కుండలో ముందుగా మనం కలుపుకున్న ఈ బియ్యాన్ని వేసేసేయాలండి. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని ఇప్పుడు ఈ బియ్యం వేసిన తర్వాత చికెన్ అంతా కూడా వేసేసేయాలండి. ఈ చికెన్ అంతా కూడా చక్కగా ఇలా సర్దుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు నేను 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. 4 పచ్చిమిరపకాయలు చీలికలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, దాచిన చెక్క ముక్కలు 2 కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా ఆకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కేజీ చికెన్కి 1/2 కేజీ బియ్యం తీసుకున్నానండి. 1/2 కేజీ బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకుందాం. ఇక్కడ నేను గోధుమ పిండిని కలుపుకున్నానండి. ఈ దమ్ బిర్యానీకి ఈ గోధుమ పిండిని ఇలా పెట్టుకోవాలండి. కొండ చుట్టూ కూడా ఇలా పెట్టుకుని మూత పెట్టేసి ఎక్కడ కూడా ఆవిరి బయటికి పోకుండా చక్కగా ఈ గోధుమ పిండితోటే పెట్టేసుకున్నానండి. చూసారండి ఎంత చక్కగా బిర్యానీ కుక్ అయిపోయిందో. నేను కరెక్ట్గా సిమ్లో పెట్టుకున్నానండి. ఈ బిర్యానీని అరగంట సేపు ఉడికించుకున్నాను. చక్కగా ఉడికిందండి. ఇలా ఇంటిలోనే కొండ చికెన్ దమ్ బిర్యానీ చక్కగా చేసుకోవచ్చండి. కానీ కొద్దిగా ఓర్పుగా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. మనం రెస్టారెంట్లో తినే టేస్ట్ కంటే కూడా ఎక్కువగా టేస్ట్ మన ఇంటిలోనే ఆస్వాదించవచ్చండి. ఇలా ప్లేట్లోకి వడ్డించేసుకోవటమేనండి. చక్కగా 2 ఉల్లిపాయ ముక్కలు, 1 నిమ్మకాయ ముక్క, కొద్దిగా పెరుగు చట్నీ పెట్టుకుని తింటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. కుండ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.